Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, in today's session, we are going to introduce some basic concepts of chemistry. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో వెరీ ఫస్ట్ చాప్టర్ అయిన సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే చాప్టర్ తీసుకుంటున్నాం ఈరోజు. ఇందులో ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి, కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, అండ్ దెన్ కొన్ని చిన్న డెఫినేషన్స్ అబ్జర్వ్ చేద్దాం. సో లెట్స్ సీ కెమిస్ట్రీ ఏంటి. కెమిస్ట్రీ అంటే మనం లోయర్ క్లాస్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అని చదివింటాం. కొంచెం హయ్యర్ క్లాస్ 8th అలా వచ్చేసరికి సైన్స్ కాస్త ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అని స్ప్లిట్ అవుతుంది. మరి 10th క్లాస్ దెన్ 11th క్లాస్ మన ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ ఫిజికల్ సైన్స్ కాస్త ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. అంటే మన కెమిస్ట్రీ అనేటువంటిది ఫిజికల్ సైన్స్ నుంచి వస్తే ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చింది. అంటే కెమిస్ట్రీ బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చింది, సైన్స్ నుంచి వచ్చింది. కాబట్టి కెమిస్ట్రీని ఎలా డిఫైన్ చేస్తామంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అంటే సరిపోతుంది, ఓకేనా. బట్ కంప్లీట్గా చెప్పాలంటే ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్లోని బ్రాంచే. బట్ వాట్ ఇట్ టెల్స్ అస్, మనకి ఏం చెప్తుంది ఆ కెమిస్ట్రీ, విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ చేంజెస్ విత్ ద మ్యాటర్ అండర్గోస్. అంటే మ్యాటర్లో ఉన్న కాంపోజిషన్, మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్, మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ అండ్ మ్యాటర్లో వచ్చే చేంజెస్, వీటన్నిటి గురించి స్టడీ చేసేటువంటి సైన్స్లోని పార్టే కెమిస్ట్రీ. ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ది కాంపోజిషన్, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అండ్ చేంజెస్ అకర్డ్ ఇన్ మ్యాటర్. ఓకే, సరే. ఏంటి కాంపోజిషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో ఏముంటారైనా నైట్రోజన్ మేజర్గా ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, మాయిశ్చరు, హైడ్రోకార్బన్స్, పొల్యూటెంట్స్ ఎక్సెట్రా ఉంటాయి. సో ఎవరెవరు ఉన్నారు, ఎంత రేషియోలో ఉన్నారు? నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, లైక్ దట్. ఇలా ఏవేవి ఎంతెంత ఉన్నాయో చెప్పడమే కాంపోజిషన్. మరి ఇక్కడ ఏం చెప్తుంది కెమిస్ట్రీ? మ్యాటర్ యొక్క కాంపోజిషన్ చెప్తుంది, మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ చెప్తుంది, మ్యాటర్ ప్రాపర్టీస్ చెప్తుంది, చేంజెస్ విత్ ద మ్యాటర్ అండర్గోస్, మ్యాటర్లో వచ్చే చేంజెస్ గురించి చెప్తుంది, ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కెమిస్ట్రీ. సో సింప్లీ వీ కెన్ సే స్టడీ ఆఫ్ మ్యాటర్ గురించి స్టడీ చేయడమే కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు, సింప్లెస్ట్ వే. ఓకే, బాగుంది. సరే, మ్యాటర్ కాంపోజిషన్, మ్యాటర్ స్ట్రక్చర్, మ్యాటర్ చేంజెస్ అన్నీ చెప్తుంది కదా. దెన్ వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ గురించి చెప్తుంది కెమిస్ట్రీ. దెన్ మ్యాటర్ అంటే మనకు తెలియాలి కదా. దెన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ఎ మ్యాటర్? ఎనీ ఐడియా? మ్యాటర్ అంటే ఏంటి? ఓకేనా, ఈ మార్కర్ మ్యాటరే, హెయిర్ మ్యాటరే, క్లాత్ మ్యాటరే, పెన్ను మ్యాటరే, మనము మ్యాటరే, బుక్స్ మ్యాటరే. సరే, ఏదైనా మ్యాటరేనా? ఎయిర్ కూడా మ్యాటరే. సరే, ఏదైనా మ్యాటరేనా? ఎస్, ఎనీథింగ్. బట్ 2 కండిషన్స్ ఉండాలి. దట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యావింగ్ సమ్ మాస్. కొంతన్నా మాస్ ఉండాలి, కొంత స్పేస్ కవర్ చేయాలి, అప్పుడు దాన్ని ఏమంటారు? మ్యాటర్ అంటారు. సో ఎనీథింగ్ దట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యావింగ్ సమ్ మాస్. ఓకే, సో వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ anything that occupies, ఏం చేయాలంటున్నాడు? that occupies some space and having mass. కొంత స్పేస్ కవర్ చేయాలి, అలాగే కొంత మాస్ ప్రొవైడ్ చేయాలి, అప్పుడు దాన్ని ఏమన్నారు? మ్యాటర్ అన్నారు, ఓకేనా. సో ఇప్పుడు పెన్ను, మార్కరు, చాక్ స్టిక్, క్లాత్, హెయిర్, మాస్ ఎక్కువ తక్కువ అని కాదు, కొంత ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. ఇట్ మే బి గ్రేటర్ ఆర్ లెస్సర్, ఓకే. అలాగే వాల్యూమ్ కూడా. సో
కొంత వాల్యూమ్ కొంత మాస్, దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్ అన్న. బాగుంది. ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటి అన్న డౌట్ వచ్చినప్పుడు మ్యాటర్ డెఫినేషన్ చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యావింగ్ మాస్ అన్నాం. మరి ఏంటి మాస్? మ్యాటర్కి మాస్ ఉండాలి అంటున్నాం. మరి మాస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై మాస్? చాలామంది ఈ 10th కంప్లీట్ అయినప్పుడు మనం లోయర్ క్లాస్ నుంచి వచ్చింటాం కాబట్టి పిల్లలు మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్, వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ అనుకుంటాం. కానీ డిఫరెన్స్ ఉంది, అదేంటో చూద్దాం. సో మాస్ అనేది ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టెన్స్, నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ present in the substance. మన దగ్గర ఉన్న సబ్స్టెన్స్లో మ్యాటర్ ఎంత ఉందో చెప్పేది మాస్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మాస్ అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళు, ఇంకో కంట్రీకి పోయి అడిగినా ఒక ఎలిమెంట్ మాస్ ఫిక్స్. హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, కార్బన్ అటామిక్ మాస్ 12. అది ఇండియా అయినా, అమెరికా పోయినా, ట్రంప్ దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా మాస్ 12. అర్థమైందా? సరే. సో మాస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ ఏమన్నా అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మ్యాటర్ అన్న, మాస్ అన్న. బాగుంది. మరి మనకు డౌట్ ఎవరు? వెయిట్. మరి వెయిట్ అంటే ఏంటి? ఈ వెయిట్ అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని బట్టి మనం వెయిట్ డిఫైన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఫ్రెండ్స్ అందరు కలిసి వెయింగ్ మిషన్ పైకి ఎక్కి వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం అందరం అన్నారు. 1 by 1 చూస్తున్నారు. నేను వెళ్ళాను, వెయింగ్ మిషన్ పై నిల్చున్నాను, కాయిన్ వేసాను. నా వెయిట్ ఎంత వచ్చిందంటే అప్రాక్సిమేట్గా 65 kilograms అనుకుందాం. ఓకేనా? లెటర్స్ వచ్చి 65 kilograms. ఓకే, ఇప్పుడు దిగాను కిందికి. మళ్ళీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి మళ్ళీ ఎక్కమన్నారు. సరే ఎక్కాను. మళ్ళీ కాయిన్ వేశారు. ఇప్పుడు కాయిన్ వేసిన వెంటనే ఇద్దరు ఫ్రెండ్స్ ఇటువైపు షోల్డర్ పైన కొంచెం ప్రెస్ చేశారు, జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేస్తే వెయిట్ వచ్చేసింది. చెక్ చేశాను, 72 kilograms అని వచ్చింది. సరే దిగాను. మళ్ళీ ఎక్కమన్నారు, ఎక్కాను. మళ్ళీ కాయిన్ వేశారు. ఈసారి ఇద్దరు కాదు, ముగ్గురు ఫోర్స్ఫుల్గా నొక్కేశారు, నన్ను ఎట్లా ప్రెజర్ చేశారు షోల్డర్ పైన. ఇప్పుడు నా వెయిట్ 91 kilograms అని వచ్చింది కదా, 91 వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ? నేను 91 kilograms ఉన్నానన్నా? నో, మీనింగ్లెస్ అది. అక్కడ ఏం జరుగుతుందంటే మన పైన కొంత ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంది, దానివల్ల అక్కడ వెయిట్ పెరుగుతూ ఉంది. అంటే ఏంటి? వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఫిజికల్ బాడీ. ఒక ఫిజికల్ బాడీ పైన యాక్ట్ అవుతున్న ఫోర్స్నే వెయిట్ అంటాము. సింపుల్, అంతే. నా పైన ఫస్ట్ ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. ఏదో డౌన్వర్డ్ పుల్ అంటే గ్రావిటేషనల్ పుల్, గ్రావిటీ ఒక్కటే డౌన్వర్డ్ లాగుతూ ఉంది. సో మన పైన గ్రావిటీ మాత్రం యాక్ట్ అవుతుంది. సో సర్టెన్ వెయిట్ వచ్చింది. తర్వాత ఫ్రెండ్స్ కొంత ఫోర్స్ అప్లై చేశారు, వెయిట్ పెరిగింది. ఇంకా ఎక్కువ అప్లై చేశారు, ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగింది. అంటే ఏంటి? యాజ్ ద ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఇంక్రీజెస్, వెయిట్ ఇంక్రీజెస్. నథింగ్ బట్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఫిజికల్ బాడీ. So we can simply define like this: the force acting on a physical body. Okay, it changes, ఇది కాన్స్టెంట్గా ఉండదు. It changes from one place to another. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే చేంజ్ అవుతుంటుంది. ఎందుకు? వై? ఇప్పుడు ఇక్కడ వెయిట్ చెక్ చేసుకున్నావు, ఈ మూన్ పైన ఇదే వెయిట్ ఉంటావా? ఉండవు, చాలా లైటర్గా ఉంటావు. బికాస్ దెర్ ఈజ్ నో గ్రావిటీ దేర్. మూన్ పైన గ్రావిటీ లేదు. మన పైన యాక్ట్ అవుతున్న గ్రావిటేషనల్ ఫోర్సే మన వెయిట్కి కారణం అని చెప్పుకున్నాం ఇప్పటిదాకే. మరి మన వైపున ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే మనం వెయిట్లెస్గా అనిపిస్తాం, అంతే కదా? అలా అనమాట. సో ఏమని చెప్పచ్చు అంటే ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ డ్యూ టు చేంజ్ ఇన్ గ్రావిటీ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి గ్రావిటీ చేంజ్ అవుతుంది కాబట్టి వెయిట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే వెయిట్ ఈజ్ గ్రావిటీ డిపెండెంట్ అని అనుకోవచ్చు. ఓకేనా?
సరే, బాగుంది. ఇవి కెమిస్ట్రీ డెఫినేషను. అందులో మ్యాటర్ అని వచ్చింది కాబట్టి మ్యాటరు, మాస్ అని వచ్చింది కాబట్టి మాసు. మనకు మాసు వెయిట్ సిమిలర్ అనే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వెయిట్ క్లారిటీ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. మ్యాటర్ని ఎలా క్లాసిఫై చేస్తారు, ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. దానికంటే ముందు మన యూనివర్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. యూనివర్స్ మొత్తం మన ఎంటైర్ యూనివర్స్ను మనం కన్సిడర్ చేస్తే యూనివర్స్లో మనకి ఏముంటుందంటే మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయి. యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 థింగ్స్. వన్ ఈజ్ మ్యాటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎనర్జీ. మ్యాటర్ ఎనర్జీ కలిస్తేనే యూనివర్స్. సో యూనివర్స్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ థింగ్ మ్యాటర్ అండ్ ద సెకండ్ థింగ్ ఎనర్జీ. సో ఎనర్జీ అండ్ మ్యాటర్. సో యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాటర్ గురించి మాట్లాడదాం. మ్యాటర్ని మనం ఎలా క్లాసిఫై చేస్తామంటే 2 వేస్లో క్లాసిఫై చేస్తాం. ఒకటి బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్, సెకండ్ వన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్, ఫిజికల్ స్టేట్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఓకే, సెకండ్ వన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. మ్యాటర్ కెమికల్ నేచర్ బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తున్నాం. ఓకే, సరే చూద్దాం. ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకుంటే మ్యాటర్ ఎలాంటి ఫిజికల్ స్టేట్లో ఉంటుందంటే జనరల్లీ ఎగ్జిస్టింగ్ 3 ఫిజికల్ స్టేట్స్: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. So based on the physical state, matter can be divided into 3 types. ఏంటవి? One is a solid and second one is a liquid and the third one is a gas. ఈ 3 ఫిజికల్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు సాలిడ్స్ పరిస్థితి చూస్తే హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ డెఫినెట్ వాల్యూమ్. డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. So solids have definite shape and volume. సాలిడ్స్కు డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్ ఉంటుంది. ఇది సాలిడేగా, సిలిండ్రికల్ షేపు. అలాగే మనకు డస్టర్ తీసుకుంటే లేదా చాక్పీస్ బాక్స్ తీసుకుంటే క్యూబిక్ షేపు. ఓకేనా? సో డెఫినెట్ షేపు, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. సరే, లిక్విడ్స్ విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోవచ్చు. లిక్విడ్కి ఎగ్జాంపుల్, ఓ లిక్విడ్కు ఓ పర్టికులర్ షేప్ ఉండదు. గ్లాస్లో తీసుకుంటే గ్లాస్ షేపు, ప్లేట్లో తీసుకుంటే ప్లేట్ షేపు, కప్పులో తీసుకుంటే కప్ షేపు. ఓకేనా? లైక్ దట్. కాబట్టి నో డెఫినెట్ లిక్విడ్స్ పరిస్థితి, నో డెఫినెట్ షేప్ బట్ హ్యావింగ్ ఏముంటుందంటే డెఫినెట్ వాల్యూమ్. ఇప్పుడు నీకు 1 లీటర్ మిల్క్ అని ఎర్లీ మార్నింగ్ తెచ్చుకున్నావు ఒక చోట మిల్క్ సెంటర్లో. 1 లీటర్ తీసుకొచ్చావు. ఎగ్జాక్ట్గా 1 లీటర్ అని చెప్పి ఒక పాత్రలో కొలిసి ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఎంత ఉంది వాల్యూమ్ అంటే తను ఏం చెప్తాడు? 1 లీటర్ అని చెప్తాడు, కానీ ½ లీటర్ అని చెప్పడు కదా. అంటే నువ్వు తీసుకెళ్ళిన ఆ లిక్విడ్ వాల్యూమ్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వాల్యూమ్ను 1 లీటర్ అనే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ లిక్విడ్స్ ఒక డెఫినెట్ వాల్యూమ్ను ప్రొవైడ్ చేస్తున్నాయి, అంటే ఒక డెఫినెట్ వాల్యూమ్ను కలిగి ఉన్నాయి. అంటే లిక్విడ్స్కి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనే ఉంటుంది మనం తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి. ఓకేనా? సో బట్ నాట్ డెఫినెట్ షేప్. ఒక పర్టికులర్ షేప్ అయితే ఏముండదు. ఓకేనా? దట్స్ ఇట్. మరి గ్యాసెస్ పరిస్థితి చూద్దాం. ఓకేనా? నో డెఫినెట్ షేప్ అండ్ నో డెఫినెట్ వాల్యూమ్. ఓకేనా? డెఫినెట్ షేపు, డెఫినెట్ వాల్యూము అన్నీ ఫిక్స్డ్గా ఏమీ ఉండవు. ఇది ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్. తర్వాత కెమికల్ నేచర్ బేస్ చేసుకొని మ్యాటర్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే జనరల్లీ మ్యాటర్ డివైడెడ్ ఇంటూ 2 types. ద మ్యాటర్ మే బి ఏ ప్యూర్ సబ్స్టెన్స్. ఇప్పుడు మనం తీసుకున్న మ్యాటరు ప్యూర్ అయి ఉండొచ్చు లేదా ఇంప్యూర్ అయి ఉండొచ్చు. అంటే ప్యూర్ అంటే సింగిల్ టైపు, ఇంప్యూర్ అంటే 2-3 types ఏవో మిక్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? సరే, సో
మ్యాటర్ మే బి ఏ ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ సెకండ్ వన్ మిక్చర్స్. ఇంప్యూర్ అనే బదులు మిక్చర్స్ అంటే సరిపోతుంది. ఓకేనా? సరే, మ్యాటర్ మే బి ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్చర్స్. సరే, ప్యూర్ సబ్స్టెన్సెస్ ఏముంటాయి? ప్యూర్ సబ్స్టెన్సెస్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ప్యూర్ సబ్స్టెన్సెస్ మే బి ప్యూర్ ఎలిమెంట్, నథింగ్ బట్ ఎలిమెంట్, అండ్ సెకండ్ వన్ కాంపౌండ్. ద ప్యూర్ సబ్స్టెన్స్ మే బి అన్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్. ఒక ప్యూర్ ఎలిమెంట్ కావచ్చు, ఒక కాంపౌండ్ ప్యూర్గా ఉండొచ్చు. ఓకేనా? చూద్దాం, వాటి గురించి మాట్లాడదాం. తర్వాత ఎలిమెంట్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 more టైప్స్. ఎలిమెంట్స్ను మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేస్తాడు. ఏంటవి? ద ఎలిమెంట్ మే బి ఏ మెటల్, ఇట్ మే బి ఏ నాన్ మెటల్ అండ్ మెటలాయిడ్. ఓకే, ఎలిమెంట్ మెటల్ అవ్వచ్చు, నాన్ మెటల్ అవ్వచ్చు, మెటలాయిడ్ అవ్వచ్చు. మెటల్ అంటే ఏంటి? జనరల్లీ ఇన్ సాలిడ్ స్టేట్, హ్యావింగ్ గుడ్ ఎలక్ట్రికల్ అండ్ హీట్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. ఓకేనా? షైనీ, సొనరస్, డక్టైలిటీ, సన్న వైర్లుగా తీయడం, మాల్యబిలిటీ, షీట్స్ లాగా కన్వర్ట్ చేయడం. ఐరన్ బెంచెస్ ఉంటాయి, మనకు ఫ్యాన్లు, లైట్స్, ఐరన్ వైర్. ఓకేనా? కాపర్ వైర్, టౌన్ అవుట్ సైడ్ అల్యూమినియం వైర్, బిగ్ పవర్ లైన్ వెళ్తూ ఉంటుంది. ఇలా మెటల్స్ను ఫైన్ వైర్ లాగా డ్రా చేయొచ్చు, షీట్స్ లాగా డ్రా చేయొచ్చు. అంటే డక్టైలిటీ అండ్ మాల్యబిలిటీ అంటాం. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి మెటల్. హార్డ్, షైనీ, సొనరస్ అంటే మేకింగ్ నాయిస్ వెన్ బీట్ బై యూజింగ్ ఏ హార్డ్ సబ్స్టెన్స్. ఓకే, మాల్యబుల్, డక్టైలిటీ, ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ, ఇవన్నీ ఉంటే మెటల్. ఇవి లేకపోతే నాన్ మెటల్. ఓకేనా? హ్యావింగ్ నో మెటాలిక్ ప్రాపర్టీస్, నాన్ మెటల్. మరి మెటలాయిడ్ అంటే హ్యావింగ్ సమ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్. కొన్ని మెటాలిక్, కొన్ని నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటే మెటలాయిడ్స్ అంటారు. ఓకేనా? మెటల్స్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. సోడియము, ఓకేనా, అల్యూమినియము, ఐరను, ఓకేనా, కాపరు, రాసుకోవచ్చు ఇట్లా. కానీ మెటల్ జనరల్గా సాలిడ్ అన్నాం కదా, ఒక ఎక్సెప్షన్ ఉంది. సో మెర్క్యూరీ, ఇది మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అయినా మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఇవి అనమాట. నాన్ మెటల్కి ఎగ్జాంపుల్ కార్బను, నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిను, ఇలాంటివి చెప్పుకోవచ్చు. మరి మెటలాయిడ్స్ ఏమున్నాయి? అల్యూమినియము, ఓకేనా, జర్మేనియము, యాడ్సినిక్, ఇలాంటివి కొన్ని మెటలాయిడ్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే, బాగుంది. మరి కాంపౌండ్స్ పరిస్థితి ఏంటి? ఎలిమెంటు, కాంపౌండ్స్ను మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటవి అంటే ద కాంపౌండ్ మే బి ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్ ఇట్ మే బి ఇనార్గానిక్ కాంపౌండ్ అంటారు. కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్ ఇనార్గానిక్. ఓకేనా? ఆర్గానిక్ అంటే ఓల్డ్ డెఫినేషన్ అయితే నేచర్లోంచి వచ్చేది, సమ్ వైటల్ ఫోర్స్ ద్వారా వచ్చేది. ప్రజెంట్ ల్యాబొరేటరీలో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్లో వెరీ ఫస్ట్ క్లాస్లో చెప్పాం మనం. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్లేలిస్ట్లోకి వెళ్తే GOC జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది 30+ వీడియోస్ ఉన్నాయి. ఇంట్రడక్షన్, మన జనరల్ ప్రిన్సిపల్స్, టెక్నిక్స్, నామెన్క్లేచర్ అవి అక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమవుతుంది. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ నథింగ్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, సో కార్బన్ కాంపౌండ్స్గా చెప్పొచ్చు. ఇన్ఆర్గానిక్, సో హ్యావింగ్ నో కార్బన్ అని చెప్పొచ్చు. ఇంకా బాగా చెప్పండి, ఆర్గానిక్ అంటే హైడ్రోకార్బన్స్, స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సరే. తర్వాత మిక్చర్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types. దే మే బి homogeneous mixtures. Second type, heterogeneous mixtures. Homo means same, hetero means not same. Homogeneous mixture అంటే మన ఎయిర్ తీసుకోవచ్చు, ఓకేనా, లేదా సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకోవచ్చు. అంటే కాంపోజిషన్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద మిక్చర్ అంతా సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. హెటరోజీనియస్ మిక్చర్కు స్మోక్ తీసుకోవచ్చు, అలాగే శాండ్ ప్లస్ వాటర్ తీసుకోవచ్చు. శాండ్ వాటర్ మిక్చర్ హెటరోజీనియస్ అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్, నో సేమ్ కాంపోజిషన్ త్రూ అవుట్. ఆ మిక్చర్ అంతా ఒకే కాంపోజిషన్ ఉండదు.
ఒక గ్లాస్ తీసుకో, కొంత సాల్ట్ వేయి, స్టిర్ చేయి, సాల్ట్ వాటర్ వస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంటే ఆ సొల్యూషన్ టాప్లో, మిడిల్లో, బాటంలో ఎక్కడ చూసినా కూడా సేమ్ కంపోజిషన్ ఉంటే సాల్ట్ వాటర్ కంపోజిషన్, అప్పుడు సొల్యూషన్ అంటారు. ఓకేనా. హోమోజీనియస్ మిక్చర్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సొల్యూషన్స్. హోమోజీనియస్ మిక్చర్ని ఏమంటాం మనం? సొల్యూషన్స్ అని కూడా అంటాం. ఓకేనా. సో ఇది మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. ఇందులో ఎలిమెంటు, కాంపౌండ్. ఎలిమెంట్ అనేది ప్యూర్ సబ్స్టెన్సే హ్యావింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్. సో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్, ఒకే టైప్ ఆఫ్ యాటమ్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాటిని ఎలిమెంట్స్ అంటారు. కార్బన్ ఎలిమెంట్, నైట్రోజన్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఎలిమెంట్, సల్ఫర్ ఎలిమెంట్, లైక్ దట్. Okay, only one type of atom, a pure substance that contain only one type, nothing but neither can be made up or neither can be broken down by any physical or chemical method. మనం ఏ ఫిజికల్ కెమికల్ మెథడ్ ద్వారా దాన్ని చిన్న స్పీసెస్ నుంచి బిల్డప్ చేయలేము, ఉన్నదాన్ని ఇంకా చిన్న స్పీసెస్గా బ్రేకప్ చేయలేము. ఓకేనా. ఏ ప్యూర్ సబ్స్టెన్స్ దట్ కెనాట్ బి బిల్డప్ ఫ్రమ్ స్మాలర్ స్పీసెస్ ఆర్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ స్పీసెస్ హ్యావింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్ అంట. ఓకే, సింపుల్గా కంటైన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్. కాంపౌండ్ అంటే ఓకేనా, హ్యావింగ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. వన్ టైప్ కన్నా ఎక్కువ యాటమ్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ అంటారు. ఎలిమెంట్లకు కార్బన్ ఎలిమెంటు, నైట్రోజన్ ఎలిమెంటు, ఆక్సిజన్ ఎలిమెంటు, ఫ్లోరిన్ ఎలిమెంటు ఇలా అంటాం. మరి కాంపౌండ్లకు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? కాంపౌండ్కి కాల్షియం కార్బోనేట్ చెప్పుకోవచ్చు. ఓకేనా. అసిటిక్ యాసిడ్ చెప్పుకోవచ్చు, CH3COH, ఇలాంటి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడు, ఒకే ఒక టైప్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, అన్ని కార్బన్ యాటమ్స్, అన్ని నైట్రోజన్ యాటమ్స్, అన్ని ఆక్సిజన్, అన్ని ఫ్లోరిన్ ఆ ఎలిమెంట్లో. కానీ కాంపౌండ్లో చూడు, కాల్షియం అనే ఎలిమెంట్ యాటమ్ 1, కార్బన్ అనే ఎలిమెంట్ యాటమ్ 1, ఆక్సిజన్ ఎలిమెంట్ యాటమ్స్ 3 ఉన్నాయి. అంటే 1 కన్నా ఎక్కువ ఎలిమెంట్ల యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కార్బన్ ఎలిమెంట్ యాటమ్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్ ఎలిమెంట్ యాటమ్స్ 4 ఉన్నాయి, ఆక్సిజన్ ఎలిమెంట్ యాటమ్స్ 2 ఉన్నాయి. సో అలా మోర్ దాన్ 1 ఎలిమెంట్ యాటమ్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ అంటాం. బట్ దే మస్ట్ బి ప్యూర్. ఎలిమెంట్ కానీ కాంపౌండ్ కానీ ప్యూర్గా ఉండాలి, ప్యూర్ సబ్స్టెన్స్. ఓకే. So this is about a classification of matter. Hope you understand. That's it for today's video. See you next. Keep watching.